హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మీ బంజారా పిల్ల. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు ఈ వీడియోలో ఒక చిన్న విషయం అయితే మీ అందరితో షేర్ చేసుకుందామని అనుకుంటున్నాను. అవతల వాళ్ళు కనీసం వయసు కూడా చూడకుండా మన బాధని అవకాశంగా తీసుకొని చాలా మూర్ఖంగా ప్రవర్తిస్తున్నారు. నేను ఎవరి గురించి మాట్లాడుతున్నానంటే, రీసెంట్గా నేను ఒక న్యూస్ చూశాను. ఒక చిన్న పిల్ల తల్లడిల్లిపోయి నా తమ్ముడు అక్క చనిపోయారు, నా అమ్మని చంపేశాడు పొడి చేసి అని చెప్పి ఎంత ఘోరంగా ఏడుస్తుంది. అంతమంది న్యూస్ ఛానల్స్ ఉండగా తాతయ్య అవుతాడో పెద్దనాన్న అవుతాడో తెలీదు, తను చెస్ట్ మీద ఇలా చేసి ప్రెస్ చేస్తూ చాలా వల్గర్గా అయితే బిహేవ్ చేశాడు. అంతమంది ఉండగానే ఆ పిల్ల మీద చేయి వేశాడంటే ఎవరూ లేనప్పుడు ఆ పిల్లని ఎలా సేఫ్గా చూసుకుంటారని చెప్పేసి నాకైతే అర్థం కావట్లేదు. ఆయన ఏజ్ ఎక్కడ, ఈ చిన్న పిల్ల ఏజ్ ఎక్కడ? కనీసం తను మెచ్యూర్ కూడా అవ్వని ఏజ్లో తనని నలిపేయడానికి చాలా చేతులు చుట్టుముట్టాయి. అసలు ఒక ఆడపిల్లని కనాలంటేనే భయపడే రోజులు అయిపోయాయి. ఈ ఒక్క న్యూసే కాదు, రీసెంట్గా చాలా న్యూసెస్ అయితే వైరల్ అవుతున్నాయి. ఒక ఆడపిల్ల చదువుకునే స్కూల్ దగ్గర, చదువుకునే కాలేజ్ దగ్గర, జాబ్ చేసే ప్లేసెస్లో కానీ, తర్వాత తనకి మ్యారేజ్ అయిపోయిన తర్వాత కూడా చాలా ఫేస్ చేస్తూనే ఉంది. భగవంతుడు అసలు ఆడపిల్లని ఎందుకు పుట్టించాడ్రా దేవుడా అనిపించేలాగా దారుణాలు చేస్తున్నారు. ఇప్పటికైనా మారి మనకు కూడా ఒక ఫ్యామిలీ ఉంది అన్న ఉద్దేశంతో ఉండండి. సో ఈరోజైతే ఇంట్లో నాకు వచ్చిన స్టైల్లో పాస్తా అయితే ప్రిపేర్ చేశాను. టేస్ట్ అయితే యావరేజ్గా ఉంది. ఫస్ట్ టైం ట్రై చేశాను. నెక్స్ట్ టైం అంతా కంప్లీట్గా తెలుసుకొని ఫుల్ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను మీ అందరి కోసం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్, సీ యూ నెక్స్ట్ వీడియో.